కాంగ్రెస్ ప్రభుత్వం అది వారికి తెలుసో తెలియక మాట్లాడినట్టున్నారు. మరి కరెక్షన్ చేసుకోవాలి అధ్యక్ష. రెండోది అధ్యక్ష, అనేకమైనటువంటి అంశాలు మాట్లాడుకుంటూ ఏమన్నంటే ఉపాధి హామీకి బీమారు లింక్ పెట్టిండు. ఉపాధి హామీ ఏంటి, బీమారు ఎందుకు, మరి వారు కరెక్షన్ ఎందుకు చేసుకుంటలేరో దాని మీద మరి స్టడీ చేసి వచ్చిండ్రో కేవలం కాగితం ఇస్తే చదివినో నాకు తెలియదు అధ్యక్ష. ఈరోజు ఉన్నటువంటి రెండు అంశాలు అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి, ఈ జీరాంజీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలకి మేలు చేయాలని, వారి పని దినాలు పెంచాలని, వారికి క్వాలిటీ లైఫ్ ఇవ్వాలని చెప్పేసి తీసుకొస్తే మా మీద బడ్డను పడుతుందని చెప్పేసి మంత్రి గారు మాట్లాడుతున్నారంటే, అంటే రైతుల మీద, రైతు కూలీల మీద వారికి ఉన్నటువంటి ప్రేమ ఏ పార్టీతో. ఎన్నికల ముందు వీళ్ళే రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇప్పటి వరకు ఇవ్వకుండా వీళ్ళు ఈరోజు మళ్ళీ ఉపాధి హామీ మీద అదే అంశాన్ని మాట్లాడుతున్నారంటే కొంచెమన్నా వీరికి మరి మాట్లాడే ముందు ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఐఎమ్ నాట్ ఈల్డింగ్ ఆన్ దిస్. ఈరోజు అధ్యక్ష, ఉపాధి హామీ చట్టం తర్వాత 2 దశాబ్దాల్లో గ్రామీణ జీవన ప్రమాణాల్లో ఎన్నో మార్పులు వచ్చినాయి అధ్యక్ష. ఎందుకంటే పేదరికం అధ్యక్ష 2011-12 భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకముందు అధ్యక్ష రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో పేదరికం 25.7% ఉంటుంది అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది 4.86%కి పడిపోయింది అధ్యక్ష. అది 2023-24. ఇది నేను చెప్తున్న మాటలు కాదు అధ్యక్ష. ఇది MPCE మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, RECSS రూరల్ ఎకనామిక్ కండిషన్స్ అండ్ సెంటిమెంట్ సర్వే. ఈ సర్వేల ప్రకారం ఈ దేశంలో గ్రామీణ ప్రాంతంలో ఈరోజు పేదరికం 4.86%కి పడిపోయిందంటే ఈరోజు NREGS ఇంకా మెరుగుపరచాలని, దానివల్ల ఉపాధి కల్పించాలని 100% అక్కడ ఉన్నటువంటి పేదరిక నిర్మూలన చేయాలనే ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తే మా మీద బడ్డను పడ్డది, భూమి నక్క మీద తాటాకు పడ్డది అంటారు ఏంది అధ్యక్ష? అంటే మీరు పేదల పట్ల, అట్టడుగు బడుగు బలహీన వర్గాల పట్ల, మీరు వారికి ఉపాధి కల్పించడం పట్ల మీకు చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు వీళ్ళకి బాధ్యత ఉన్నదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి వారికి పని దినాలు పెంచి వారికి అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించి గతంలో జరుగుతున్నటువంటి ఎన్నో చిన్నటువంటి మరి కొన్ని అంశాలు అధ్యక్ష, ఇప్పుడు అటెండెన్స్లో కానీ లేకుంటే రకరకాల చేసిన పనులు మళ్ళీ చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు కానీ వాటన్నిటి కూడా సైంటిఫికల్గా అవన్నీ కూడా స్ట్రెంథెన్ చేసి అవన్నీ చిన్న ల్యాప్సెస్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసే దిశగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చేసి ఒక ప్రణాళిక ప్రకారం తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ని వీళ్ళు కొందరైతే NREGS ఎత్తేస్తుండేమో అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. NREGS ఎందుకు ఎత్తేస్తున్నాం అధ్యక్ష? స్ట్రెంథెన్ చేసి పని దినాలు పెంచినాం అధ్యక్ష. పేరు మార్చిందని దానికి ఇంత బాధ ఎందుకు అధ్యక్ష? అరే మీరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, గాంధీ ఎయిర్పోర్ట్లు పెట్టుకొని మీరు ఈరోజు ఈ దేశంలో ప్రజల్ని తప్పుదో పట్టించారు అధ్యక్ష. ఈరోజు వాస్తవంగా జీరాంజీ తప్పింది అధ్యక్ష. ఒక సభ్యుడు మాట్లాడుకుంటూ జీరాంజీ ఎట్లా పెడతారంటే ఏంది అధ్యక్ష? జీరాంజీ అంటే ఏంది అధ్యక్ష? వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత మంచి పేరు పెట్టి మహాత్మా తప్ప గాంధీ గారి ఆశయాలను అనుగుణంగా వారు కలలు కన్నటువంటి స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యానికి ఆదర్శంగా తీసుకొని నిర్మించినటువంటి ఈ పథకంని వీళ్ళు ఈరోజు మా మీద బడ్డను పడుతుంది, మమ్మల్ని 40% కట్టమంటా ఉన్నారని చెప్పేసి బాధపడతా ఉన్నారు కదా అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈ రాష్ట్రంలో గతంలో ఎలాంటి వ్యూహం లేకుండా చేసినటువంటి కార్యక్రమాలు అధ్యక్ష. ఇప్పుడు వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక అనుగుణంగా పనులు ఉండాలి. దాంట్లో జలభద్రత కల్పన ప్రాధాన్యం ఇస్తారు అధ్యక్ష. జలభద్రతలో ఉపాధి హామీ కార్మికుల్ని జలభద్రత స్కీమ్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలనేది దీంట్లో ముఖ్యమైన అంశం అధ్యక్ష. పూడికలు తీయించడం, దాన్ని స్ట్రెంథెన్ చేసుకోవడం, బండ్ స్ట్రెంథనింగ్ చేసుకోవడం, వారికి వ్యవస్థ లోపల వారిని కూడా ఇన్వాల్వ్ చేసేసి అక్కడ గ్రామ పంచాయతీల్లో కూడా వీళ్ళతోటి పనులు చేయించుకోవాలనేది కూడా వన్ ఆఫ్ ద కండిషన్స్ దీంట్లో ఉంది అధ్యక్ష. అంటే ఈరోజు ఈ ఉపాధి హామీ కార్మికుల ద్వారా గ్రామ స్వరాజ్యంలో వారందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ గ్రామ అభివృద్ధి కోసం
పనిచేసుకునేటువంటి విధంగా ఒక రూపకల్పన జరిపితే దాన్ని పూర్తిగా వారు స్టడీ చేయకుండా దాన్ని రాజకీయం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, గ్రామీణ ప్రాంతంలో వసతులు విస్తరిస్తూ జీవనోపాధికి భరోసా కల్పించే సౌకర్యాలను పెద్దపీట వేస్తారు. దీంట్లో విపత్కర వాతావరణ పరిస్థితులు ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి ప్రత్యేక పనులు శాశ్వత ప్రతిపాదనను చేపట్టడమే కాకుండా వరదలు వచ్చినప్పుడు లేకుంటే ఎండలు వచ్చి అది కరువు వచ్చినప్పుడు వారికి స్పెషల్గా 10 దినాలు కల్పించి వారికి ఉపాధి కల్పించేటువంటి ఆలోచన చేసినటువంటి ఒక మంచి ఆలోచనతో చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మా మీద బర్డెన్ పడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం మీద బర్డెన్ పడుతుంది ఆలోచన చేస్తూ వీళ్ళు దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేయడం అది సమంజసం కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. పనికొచ్చి ఆస్తుల సృష్టి చేయడం అధ్యక్ష తప్ప అధ్యక్ష. గతంలో చేసినటువంటి పనులకు కాకుండా పనికొచ్చేటువంటి ఆస్తుల సృష్టి, ప్రజల ఆదాయాలు పెరుగుదల వంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలా. జలాధారిత పనులు ప్రాధాన్యత ఇవ్వడం, భూగర్భ జలాలు పెరుగుతాయి, గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్లు అందుబాటులోకి తేవడంతో పాటు వ్యాపార కార్యకలాపాలను పెంచేందుకు రహదారులు నిర్మిస్తారు. గిడ్డంగుల సౌకర్యాలు, మార్కెట్ ఏర్పాటవుతాయి, అనుసంధానం జరుగుతుంది. జలరక్షణ, వరద నీటి పారుదల, భూ సంరక్షణ అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించడం దీంట్లో ముఖ్య ఆదేశాలు అధ్యక్ష. మరి అలాంటి ముఖ్యమైనటువంటి పనులు చేయడానికి అంత మంచి రూపకల్పన చేసిన ఈ అంశంలో వీరు ఏం ఆలోచన చేయకుండా దీన్ని రాజకీయం చేసేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు అధ్యక్ష. జీరాంజీ చట్టం వల్ల రైతులకు కూడా లాభం ఏమిటంటే అధ్యక్ష, వ్యవసాయ సీజన్లో పనులు రద్దీగా ఎక్కువ ఉన్న సమయంలో కూలీల కొరత తీర్చడం కోసం ఉపాధి హామీకి హాలిడే ప్రకటిస్తూ స్థానిక పరిస్థితులను బట్టి వ్యవసాయ పనులు రద్దీ సీజన్లు గుర్తించి ఉపాధి పనులు హాలిడే ప్రకటించి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించారు. 60 రోజుల పాటు పనులను నిలిపివేయడం వల్ల రైతు కూలీలకు లభ్యత పెరుగుతుంది, రైతు కూలీల రేట్లు, ఆహార ధరలు నియంత్రణ వీలవుతుందని మరొక ఆలోచన కూడా దీంట్లో ఉన్నది అధ్యక్ష. చట్టం వల్ల రైతులకు కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటంటే అధ్యక్ష, జల ఆధారిత పనులతో పాటు నీటి లభ్యత పెరిగే బహుళ పంటలు సాగుకు వీలు చిక్కుతుంది. రహదారుల గిడ్డంకులు, మార్కెట్ అందుబాటులో రైతులకు నష్టాలు తగ్గుతాయి. వరద నీటి కాలువలు, జలభూ సంరక్షణ పనులు, పంట నష్టం తగ్గుతున్నది. మరో అవకాశం ఏంటంటే అధ్యక్ష, పథకం అమలు లేనప్పుడు కార్మికులు వ్యవసాయ పనులకు వెళ్ళడంతో పాటు వారికి ఎక్కువగా వేతనాలు దక్కుతాయి. ఇక రైతు కూలీలకు కొత్త పథకంలో 25% అదనంగా 10 దినాలు లభిస్తాయి. వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికను ముందస్తు సిద్ధం చేయడం వల్ల ఎక్కడ ఏ పని జరిగేది ముందే తెలుస్తుంది. పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి చెల్లించే తప్పనిసరి కావడం ఉపాధి చట్టపరమైనటువంటి రక్షణ ఉంటుంది. ఇప్పుడు మంత్రి గారు ఏం చెప్పారు అధ్యక్ష, 50 రోజులే పని అవుతుంది, మిగిలినప్పుడు పనే ఉండదు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా 50 దినాల పని కల్పిస్తున్నారు అని అన్నారు అధ్యక్ష. ఇక్కడ 125 రోజుల్లో 50 దినాలు పని కల్పిస్తే మిగిలిన 75 రోజులు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సినటువంటి చట్టంలో దీంట్లో మరి చాలా స్పష్టంగా రాసింది అధ్యక్ష. మరి ఈ అంశం ఎందుకు మాట్లాడతారు అధ్యక్ష? ఈరోజు పని కల్పించాలన్న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. ఒకవేళ పని కల్పించని పక్షంలో వారికి నిరుద్యోగ భృతి చెల్లింపు తప్పనిసరి కావడం అనేది చట్టంలో ఉన్న సంగతి బహుశా మంత్రి గారు చదవనట్టున్నారు. దయచేసి వారిని కూడా చదువుకొని అప్డేట్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. విబిజీ రామ్జీ చట్ట రాష్ట్రాలకు భారమా అంటే ఉపాధి హామీ పథకం సంబంధిత 23 రాష్ట్రాల్లో ఇటీవల ఒక పరిశీలన జరిగింది. చేసిన వ్యయాలకు తగ్గట్టుగా పనులు లేవని అందులో తేలింది. యంత్రాలతో పని చేయిస్తున్నట్టు గుర్తించారు. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ఆధార్ను భారీ స్థాయిలో బైపాస్ చేశారు. 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. భారీ లీకేజీలు బయటపడ్డాయి. కొత్త చట్టంతో వీటిని అడ్డువేయాలని కేంద్ర ప్రభుత్వం తలంపుతో ఈ అక్రమాలకు, మోసాలకు కృత్రిమం మీద ఆధారంగా గుర్తిస్తామని చెప్పి తెలియజేశారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, దీనికి స్టీరింగ్ కమిటీ స్టేట్ గవర్నమెంట్ వేయాలి అధ్యక్ష. మానిటరింగ్ కూడా స్టేట్ గవర్నమెంట్ చేయాలి అధ్యక్ష. వీళ్ళకి కావాల్సినటువంటి ఫిక్స్డ్ అమౌంట్ ఏదైతే అలొకేట్ చేయాలో కేంద్ర ప్రభుత్వం అమౌంట్ అలొకేట్ చేస్తుంది అధ్యక్ష. అమౌంట్ అలొకేట్ చేసిన తర్వాత పనులు గుర్తించడం, పనులు చేయించడం, స్టీరింగ్ కమిటీని మానిటరింగ్ చేయడం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా మొత్తం అథారిటీ అంతా కూడా మానిటరింగ్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళకు ఏం బాధ వస్తుంది అధ్యక్ష? కేవలం వాళ్ళ మీద బర్డెననా లేకుంటే పేరు మార్చిందనా? ఒకసారి దయచేసి, నేను గౌరవ శాసనసభ్యులు చాలామంది ఉన్నారు, మంత్రి గారు కూడా మాట్లాడారు, ఒకసారి అప్డేట్ చేసుకొని మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. కేవలం విమర్శ చేయాలి కాబట్టి, ఏదో ఒక రకంగా రాజకీయం చేయాలి కాబట్టి, రాజకీయం చేసే ఆలోచనతో చేయడం కాదు అధ్యక్ష.
ఎందుకంటే ఇది అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అంశం అధ్యక్ష. వారికి పని దినాలు పెంచుతూ వారికి ఎన్నో రకాలటువంటి యువతకు అధ్యక్ష, దీంట్లో ముఖ్యంగా యువతకు కూడా స్వయం ఉపాధి కోసం దీంట్లో అవకాశం ఇచ్చారు, ఒక క్లాస్ పెట్టారు అధ్యక్ష. ఎందుకంటే చాలామంది గ్రామీణ ప్రాంతంలో యువత అన్ఎంప్లాయిడ్ యూత్ పెరిగి ఉన్నారు. అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం మరి ఒక ఆలోచన చేసి వారికి ఒక క్వాలిటీ వర్క్ ఇవ్వాలని, స్కిల్ డెవలప్మెంట్ చేయాలని కూడా ఆలోచన చేశారు అధ్యక్ష. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారికి కూడా స్కిల్ బేస్డ్ ఉపాధి కల్పించడానికి కూడా దీంట్లో ఆలోచన చేశారు అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా బహుశా వారు స్కిప్ అయినట్టున్నారు, దయచేసి ఒకసారి అప్డేట్ కావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, ఇప్పటి నుంచి 6 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టం చేయాలి, ఈ నిబంధనలకు అనుగుణంగా పథకాలు అమలు చేయాలి అధ్యక్ష. కొన్ని పరిమితుల ఆధారంగా ఒక్కో రాష్ట్రానికి నిర్దిష్టమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతించినటువంటి పరిమితిని మించి ఖర్చు పెట్టాల్సి వస్తే అదనపు మొత్తం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అధ్యక్ష. అట్లీస్ట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పూర్తి నిధుల్ని సద్వినియోగం చేసేసి ఉపాధి కూలీల వరకు చేర్చే విధంగా పనిచేయాల్సిందిగా దయచేసి వారికి కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 2005లో ప్రవేశపెట్టినప్పుడు ఇది ఎన్ఆర్ఈజీఎస్ పథకమే అధ్యక్ష. 2009లో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారం వచ్చినప్పుడు అప్పుడు మార్పులు చేర్పులు చేసి మహాత్మా గాంధీ పేరు యాడ్ చేసింది, కానీ ఈ స్కీమ్ పెట్టినప్పుడు మహాత్మా గాంధీ గారి పేరు లేదు అధ్యక్ష. మరి ఈరోజు దానికి జీరామ్జీ అనేసరికి వీళ్ళకి ఎందుకు బాధ అవుతుంది అధ్యక్ష. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం అధ్యక్ష, ఎంఎన్ఆర్ఈజీఎస్ వల్ల ఉత్పాదన లేని పనులు, దీర్ఘకాలిక ఆస్తుల కొరత, వేతన అభివృద్ధి లేదు అన్న ఆరోపణలు ఉండే అధ్యక్ష. పనుల్లో కొంత అవినీతి జరుగుతుందని, పూడిక తీసిన చెరువుల్లోనే మళ్ళీ పూడిక తీస్తున్నారని, పనుల్లో నాణ్యత లేదని మరి ఆరోపణలు ఉన్నాయి. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సార్లు చర్చ జరిపినారు అధ్యక్ష. వీటన్నిటి కూడా స్ట్రీమ్లైన్ చేద్దామనే అధ్యక్ష ఇది విబిజీ రామ్జీ స్కీమ్ని ప్రధానంగా కనిపించేటువంటి అంశాలు ఒకసారి చెప్తాను అధ్యక్ష. ఉపాధి హామీ నుంచి గ్రామ ఆర్థిక పునర్నిర్మాణం దాకా వేతన ఆధారిత పనుల కంటే ఆస్తి సంపద సృష్టి, స్కిల్ డెవలప్మెంట్ ప్లస్ పని, గ్రామాన్ని లేబర్ పూల్గా కాకుండా ఎకనామిక్ యూనిట్గా చూడడం, గ్రామీణులకు తాత్కాలిక ఉపాధి సరిపోదు, వాళ్ళకు శాశ్వత ఆదాయ మార్గాలు కావాలి. ఈ లాజిక్ ప్రకారం కాలువలు, నీటి నిల్వలు, గ్రామీణ మౌలిక సదుపాయాలు, సూక్ష్మ పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ యూనిట్లు వంటి ఆస్తుల ద్వారా గ్రామ దీర్ఘకాలిక నిలబడుతున్నాయన్నది కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం అధ్యక్ష. గ్రామీణ అభివృద్ధికి స్ట్రక్చరల్ షిఫ్ట్, ఉపాధిని ఒక సామాజిక సంక్షేమ పథకం కాకుండా గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే సాధనంగా మార్చాలన్న ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష. నైపుణ్యం ద్వారా ఉపాధి నాణ్యత పెరగడం, స్కిల్ ఆధారిత పనులు, యువతకు దీర్ఘకాలిక ఉపయోగం, మార్కెట్తో అనుసంధానం సరైన అమలు జరిగితే అది గ్రామీణ నిరుద్యోగానికి పరిష్కారంగా మారవచ్చు అధ్యక్ష. నిధులు వినియోగంలో సమర్థత, ఒక రకమైనటువంటి పనులు మళ్ళీ చేయడం తగ్గించి స్థిరమైన ఆస్తులపై ఖర్చు పెట్టాలని దృష్టికోణం సిద్ధాంతపరంగా సరైనదే కదా అధ్యక్ష. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి మరి రాష్ట్రం తన చట్టం తీసుకొచ్చి మీరు ఇంకా దీన్ని మరి ఎట్లా మాడిఫై చేస్తారు, ఎట్లా మరి ఉపాధి హామీ కింది వరకు కూడా అందరికి అందజేయడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో అది మీరు ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. కొత్త చట్ట ప్రకారం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అవసరాలకు అనుగుణంగా ఉపాధి హామీ పథకాలు రూపొందించుకోవాలి. దాని అమలుకు అయ్యే వ్యయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60-40 నిష్పత్తిలో భరిస్తాయి. ఇంతకు ముందు కేంద్రం 90%, రాష్ట్రం 10% భరిస్తే పెరిగిన పని దినాలకు అనుగుణంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మరి నిష్పత్తి 60-40గా మార్చింది అధ్యక్ష. అది ఉపాధి హామీ పథకంలో ఈరోజు ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాల గురించి మాట్లాడుతున్నటువంటి మరి మంత్రి గారిని నేను సూటిగా 2 ప్రశ్నలు అడుగుతాను అధ్యక్ష. మరి రైతు కూలీలే ఉపాధి హామీ కూలీలు అధ్యక్ష. మరి రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 చొప్పున 6 నెలలకు ఒకసారి 6,000 రూపాయలు ఇస్తారని మరి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి మరి దాదాపు 1,30,00,000 మందిని ఐడెంటిఫై చేసి ఎందుకోసమని 2 సంవత్సరాలుగా వారికి మరి ఇవ్వట్లేదు అధ్యక్ష. అంటే రైతు కూలీల మీద, ఉపాధి హామీ కార్మికుల మీద వీరికి ఏ రకమైనటువంటి ప్రేమ ఉన్నదో దీన్ని బట్టి స్పష్టమైతే ఉంది అధ్యక్ష. వీళ్ళకు డబ్బులు ఇవ్వడానికి, అట్టడుగు బడుగు బలైన వర్గాలకు అండగా ఉండడానికి, వారికి ఇచ్చిన హామీ నెరవేర్చడానికి మాత్రం చేతులు రావు అధ్యక్ష. కేవలం రాజకీయ విమర్శలు చేయడానికి మాత్రం ముందుకు వస్తారు అధ్యక్ష. మరి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు మా మీద బటన్ పడ్డది, మూలిగా నక్క మీద తాటకు పడ్డదని చెప్పేటువంటి మంత్రి గారు మరి మీరు ఇచ్చిన హామీలు కూడా ఎందుకు నెరవేరుస్తలేరు? మరి ఉపాధి హామీ కార్మికులే ఈరోజు రైతు కూలీలు కదా, మరి రైతు కూలీలకు మీరు ఒప్పుకున్నటువంటి
సంవత్సరానికి 12,000, 6 నెలలకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఎందుకోసమని వారికి ఇవ్వడం లేదు. మీరు దాదాపు 1,30,00,000 మందిని ఐడెంటిఫై చేసి కూడా ఈ రోజు వరకు కూడా వారి కోసం ఎందుకు మీరు ఇవ్వడం లేదో, ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేరు? మరి మీరే చెప్పారు కదా దీంట్లో అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారని చెప్పారు కదా. మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు మీరు ఇచ్చిన హామీల సంగతి ఏమైంది? మీరు ఎస్టీ డిక్లరేషన్ ఏమైంది? ఎస్టీ డిక్లరేషన్ ఏమైంది? బీసీ డిక్లరేషన్ ఏమైంది? వారికి ఇచ్చిన హామీలు ఏమైనా? ఇప్పుడు వారికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి వారిని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈ రోజు వరకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి మీరు ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారో సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. కేవలం ఈ రోజు రాజకీయం చేయడానికి ఏదో ఒక రకంగా ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి ఆ సబ్జెక్ట్ ద్వారా ఏదో ప్రజల్ని మభ్యపెడతాం, ఇక్కడ మేము మాట్లాడేసి ఏదో అన్యాయం జరిగిందని లేకుంటే వారి హైకమాండ్కి మెప్పు కోసమో దేశవ్యాప్తంగా వారు చేస్తున్నారు కాబట్టి హైకమాండ్ మెప్పు కోసమో ఇక్కడ మేము చేస్తున్నామని చెప్పుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమంలో ఏమి తప్పున్నదో, ఏ రకంగా మీరు దీన్ని తప్పు పడతా ఉన్నారో సమాధానం చెప్పాలి అధ్యక్ష. కేవలం పేరు మార్చినందుక లేక మీ మీద 40% భారం పడ్డందుక మీ బాధ ఏందో ఒకసారి చెప్పాలి అధ్యక్ష. ఏదో ఒక రకంగా సబ్జెక్టు డివైడ్ చేసే ప్రయత్నం చేసేటువంటి మీరు ఇదే ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పారు కదా, వారికి ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి, వారికి ఇచ్చినటువంటి మీరు డిక్లరేషన్స్ ఏమైనాయో దాని మీద సమాధానం చెప్పకుండా ఈరోజు ఏదో ఒక రకంగా మీరు మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా అధ్యక్ష. మరి ఇక్కడ మంత్రి గారు ఉన్నారు, మాట్లాడితే ఎక్కడికో డివియేషన్ అయిపోయి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ గురించి మాట్లాడతారు. డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ గురించి మాట్లాడే ముందు దాంట్లో మీరే బాధ్యుల సంగతి మర్చిపోయినారు. ఈ రోజు మరి 125 రోజులు రాష్ట్రం మీద మోపడానికి మీకు ఏం అధికారం ఉంది? 50 రోజుల పని భారము మోపేటప్పుడు మరి సమైక్య స్ఫూర్తితో రాష్ట్రాల యొక్క ఒపీనియన్ తీసుకోవాలి కదా. 2004-05లో ఈ చట్టం వచ్చినప్పుడు కొన్ని జిల్లాలకే పరిమితమై ఉండేది. తర్వాత 2009లో ఓవరాల్ ఇండియా మొత్తం ఉపాధి హామీ చట్టం ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఆ రోజు వారి యొక్క గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా వారి పేరును కూడా పెట్టడం జరిగింది. ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ అనేది 1970 నుంచి స్టార్ట్ అయింది మహారాష్ట్రలో కరువు కాటకాలన్నప్పుడు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు, పివి నరసింహారావు గారు ఇవన్నీ కూడా కొన్ని జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా చేసి తర్వాత 2004 మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి పని అనేది ఒక దానంగా కాదు హక్కుగా పొందే విధంగా, అదేవిధంగా చీప్ లేబర్ను తయారు చేసే ఈ వ్యవస్థ నుంచి వాళ్ళు ఒక రైట్గా పని హక్కును పొందాలని ఈ చట్టం తీసుకురావడం జరిగింది. దాని మీద మీరు కూడా ఇంత అక్కసు వెళ్ళగలుగుతారని నేను అనుకోలేదు. ఇంత పని అరే పేరు అరే నామ్ బదలన కాదు, కామియండి ఫస్ట్ పేరు మార్చుడు వీటి అవి కాదు కదా నేను అనేది. మీరు 125 రోజులు పెంచిర్రు, సంతోషం. ఆ 125 రోజులు రాష్ట్రం మీద ఎందుకు వేయాలి? రాష్ట్రం మీద వేసినప్పుడు కనీసం ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నాం కదా, రాష్ట్రాల ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా. ఈ చట్టం రావడానికి 4 ఏళ్ళు చర్చలు జరిగినాయి. మేధావులు, ఎంపీలు, మీ ఎంపీలు కూడా ఉన్నారు, అందరు డిస్కషన్ చేసి చట్టం వచ్చింది. తీసేసేటప్పుడు మాత్రం 4 రోజులలో ఒక కలంపోటుతో మీరు తీసేసారు. కానీ ఇవన్నీ మర్చిపోయి మాకేదో ఆవేదన, ఏం ఆవేదన? గాంధీ గారు ఈ భారతదేశం అంటే గాంధీ గారి పేరు ప్రపంచమంతా తెలుసు. ఆయన గ్రామ స్వరాజ్యం కలల రాజ్యం కోసం మేము ఈ చట్టం తీసుకొచ్చినాం. మీరు ఆ పేరు మీద అంత ద్వేషం ఎందుకు? అంత పనివ్వండి, నామ్ బదలన నయ్యే కామ్ దేజే కామియరు అని పని పెంచకుండా మమ్మల్ని పేర్లు మార్చి ఉల్టా పల్టా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకోటి నేను అనేది, మీరు అన్ని పెంచి 4% బడ్జెట్లో ఉండే ఉపాధి హామీకి మీరు ఎందుకు బడ్జెట్ తగ్గించారు? బడ్జెట్ తగ్గించుకుంటూ వచ్చి పని దినాలు పెంచుతున్నామంటే అందులో ఇవ్వడానికి పనే లేదు. పోయిన ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రానికి 12 కోట్ల పని దినాలు వస్తే ఈసారి 6 కోట్ల పని దినాలకు తగ్గించారు. పనే లేదు చేయడానికి ఆడ. ఇంకా మీరు అంటారు వ్యవసాయ కూలీల మీద. మీరు 60 రోజులు ఎందుకు బంద్ పెట్టాలి? 60 రోజులు కూడా ఇదే కూలీలతోటి వ్యవసాయం చేయించండి, రైతులతో అనుసంధానం చేయండి. అప్పుడు రైతులు సంతోషంగా ఉంటారు, కూలీ వాళ్ళకు కూడా కూలీ దొరుకుతుంది కదా. కోత పెట్టడం ఎందుకు అన్నా? మీరు చేసేదంతా ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు చీప్ లేబర్ను అందించడం కోసం జరుగుతున్న కుట్ర. పేదోడికి పని దొరకకుంటే అప్పుడు నాకు ఇంత రేటు కావాలి అని అడిగే బేరం ఆడే శక్తి పోతుంది. ఎంత పని దొరికితే అంతకెళ్ళిపోతారు. అప్పుడు ఇవాళ పెద్ద ఎత్తున
అటవీ ప్రాంతాలలో మైనింగ్ కోసం విధ్వంసం జరుగుతుంది, అక్కడ చీప్ లేబర్ కావాలి, కార్పొరేట్ కంపెనీలకు చీప్ లేబర్ కావాలి. అందుకనే తప్ప నువ్వు రాష్ట్రం మీద భారం మోపేటప్పుడు రాష్ట్రాలు ఒపీనియన్ తీసుకోవాలి కదా. నువ్వు ఇస్తావా ఇయ్యవా నీ ఇష్టం. ఇయ్యనప్పుడు నువ్వు మా మీద భారం మోపేటప్పుడు మా అభిప్రాయాలు కూడా, రాష్ట్రం యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవాలి కదా. మీరు రుద్దే అధికారం ఎక్కడిది? అది రుద్దడం అంటే అది ప్రజాస్వామ్యానికే విఘాతం కదా. ఆర్టికల్ 47 ప్రకారం భారత రాజ్యాంగంలో పని కల్పించే హక్కు ఈ ఉపాధి హామీ యొక్క చట్టం రావడంలో ఆర్టికల్ 41 ప్రకారమే మరి ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించాలనేటువంటి చట్టానికి ప్రతీకనే ఈ ఉపాధి హామీ చట్టం. కానీ దాని మీద దాడి చేస్తున్నారు. మీకు అంబేద్కర్ నచ్చాడు, మన గాంధీ గారు నచ్చారు, ఇంకెవ్వరు నచ్చారు. మీకు మీరే నచ్చుతారు అదాని అంబానీలు తప్ప మీకు ఏ పేదో నచ్చాడు, ఏ అడవి బిడ్డలు నచ్చారు, ఏ నిరుపేదలు నచ్చారు, ఏ నాయకుడు, ఏ మహనీయుడు నచ్చాడు. ఎవరి కోసమే మరి మీరు చేసేది? ఇదే నా పద్ధతి. ఏ మహనీయుడు కూడా నచ్చారు అయితే ఇంకే ఎవరు? అసలు చరిత్రను మొత్తం తిరగరాస్తున్నారు, ఉల్టా పల్టా చేసి తప్పుడు వక్రీకరణలు చేస్తున్నారు. ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి మహనీయుల మీద ఐడియాలజీ. ఇవాళ ఒక పువ్వును చిదిమేసేంత మాత్రాన వసంతాన్ని ఆపలేరు. అందుకనే ఆయన పేరు తొలగించినంత మాత్రాన, గాంధీ గారి పేరు తొలగించినంత మాత్రాన చరిత్రలో స్వతంత్రం కోసం జరిగినటువంటి పోరాటంలో ఆయన పాత్రను తొలగించలేరు. అదే విధంగా ఆయన త్యాగాన్ని, ఆయన భావజాలాన్ని మీరు తొలగించలేరు. కాబట్టి పేరులో ఎందుకంత మరి ఆ పేరు చూస్తే మీకు ఎందుకంత భయం? ఎందుకంటే మీరు స్వతంత్ర వ్యతిరేకంగా ఉన్నారు. స్వతంత్రం చేసినటువంటి పోరాట యోధుల్ని ఆనాడు చంపినటువంటి చరిత్ర ఆర్ఎస్ఎస్ గాడ్సే ఉంది కాబట్టి ఇవాళ ఆ పేరును తీసేస్తున్నారు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఎంత అన్యాయం అంటే అధ్యక్ష, ఇంటర్వెన్షన్ చేస్తూ ఇష్టానుసారంగా సీతక్క గారు మాట్లాడడం చాలా బాధాకరం అధ్యక్ష. సీతక్క గారు సత్యదూరమైనటువంటి అనేకమైనటువంటి అంశాలు అధ్యక్ష. అంబేద్కర్ గారికి ఎవరు అన్యాయం చేసింది అధ్యక్ష? అంబేద్కర్ గారికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అధ్యక్ష? అంబేద్కర్ గారిని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారికి బద్ద శత్రువుగా అంబేద్కర్ గారి స్టేట్మెంట్ ఉన్నది అధ్యక్ష. మరి ఇంత ఘోరంగా అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా అధ్యక్ష. అంబేద్కర్ గారిని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఈ రోజు మహాత్మా గాంధీ పేరు ఎవరు మార్చారు అధ్యక్ష? ఈ రోజు మహాత్మా గాంధీ ఆశయాలను, మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారే చెప్తా ఉన్నారు. పని దినాలే లేవు, మరి సగం పని దినాలే ఉన్నాయనంటే అందుకే కదా అధ్యక్ష. పని దినాలు సగం ఉంటే దాన్ని 125 చేసి ఒకవేళ ఉపాధి కల్పించని పక్షంలో 125 రోజులకు వారికి మరి నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పినట్టే ఖచ్చితంగా 125 రోజులు పని దినాలు కల్పించాల్సిందే ఈ చట్టం ప్రకారం. గతంలో మీరే చెప్తా ఉన్నారు 60 రోజులు కూడా పని కల్పించలేదని. ఇప్పుడు అట్లా నడవదు. ఇప్పుడు ఖచ్చితంగా 125 రోజులు పని దినాలు కల్పించాలా, కల్పించకుంటే కూర్చోబెట్టి వాళ్లకు డబ్బులు ఇవ్వాలా. ఇది చట్టం చెప్తా ఉన్నది. అది బహుశా వారు మిస్ అవుతా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ రకంగా సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడడం కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మరి ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈ రాష్ట్రానికి ఎందుకు బాధ అవుతుంది అధ్యక్ష? ఈరోజు మావే 23 రాష్ట్రాల్లో అధికారం ఉన్నది అధ్యక్ష. మా ఎవరికి లేనటువంటి బాధ కేవలం ఉపాధి రైతు కూలీలకు, అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు ఉపాధి కల్పించాలంటేనే బాధ అవుతుంది అధ్యక్ష. వీళ్ళకి వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలంటే బాధ అవుతుంది అధ్యక్ష. వీళ్ళకు రివర్స్ ఎస్టిమేషన్ లో మంత్రులకు 1000 కోట్లు ఇవ్వడానికి, కాంట్రాక్టర్లకు 1000 కోట్లు ఇవ్వడానికి చేతులు వస్తాయి, కానీ ఉపాధి హామీ రైతుల కోసం ఖర్చు పెట్టాలంటే వీళ్ళకి చేతులు రావడం లేదు అధ్యక్ష. వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమం రివర్స్ ఎస్టిమేషన్ల పేరు మీద వీళ్ళ కాంట్రాక్టర్లకు, ఆస్థాన గుత్తదారులకు 1000 కోట్ల రూపాయలు దోచిపెట్టేందుకు వీళ్ళకి డబ్బులు ఉన్నాయి, కానీ అట్టడుగు బడుగు బలైన వర్గాలకు కేవలం ఇక్కడ ఉపాధి హామీ కార్మికులకు డబ్బులు ఇవ్వడానికి వీళ్ళకు చేతులు రావడం లేదంటే ఇంతకన్నా ఘోరం ఇంకోటి లేదు అధ్యక్ష. ఇది కేవలం ఈ సభను మిస్లీడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మంత్రులకు నేను దయచేసి చెప్తా ఉన్నాను, సత్యదూరమైన మాటలు మాట్లాడొద్దు. ఇన్నిసార్లు మీరు ఇంటర్వెన్షన్ అవుతా ఉన్నారు సార్. ఎందుకు సార్ ఇంత ఇంటర్వెన్షన్? మరి అబద్ధాలు మాట్లాడద్దు కదా. అబద్ధాలు మాట్లాడితే కరెక్ట్ చేయాలి కదా. అబద్ధాలు మాట్లాడద్దు కదా సార్. ఇప్పుడు వారే కదా ఇంటర్వెన్షన్ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాలు ఏందో తప్పకుండా సభ ద్వారా నేను ప్రజలకు చెప్పాల్సిన అవసరం మా మీద ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు.
మంత్రి గారు స్పీచ్ అయిపోయినాక నేను మాట్లాడినా మధ్యలో వాళ్ళ ఆబ్జెక్ట్ ఆయన ముగించిన తర్వాతనే కదా సార్ మాట్లాడింది. అబద్ధాలేంది? 125 రోజులు పెంచినట్టు గొప్పగా ఉంది. మరి రాష్ట్రం మీద వేసే భారం వేసే అధికారం మీకు ఎక్కడిది అంటున్నా? మమ్మల్ని అడగాలి కదా, రాష్ట్రాలను సంప్రదించాలా వద్దా? రాష్ట్రాల యొక్క చర్చ ఈ అసెంబ్లీలో చర్చ పెట్టి మేము ఆ చట్టాన్ని ఆమోదించాలా లేదా మాకు ఒక అవకాశం ఇవ్వాలా వద్దా? మీరు 40% మీరు భరించురంటే మేము అప్పుల కుప్పగా ఉన్నాం, మరి ఇబ్బందులలో ఉన్నాం. మా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఇవాళ అంబేద్కర్ గారి గురించి ఏదో అంటున్నారు. అంబేద్కర్ అంటే ఏమొస్తుంది? స్వర్గాన్ని తెలుసుకోండి అని వీర